సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. శ్రీ కట్టమైసమ్మ జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రకటన. జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు హాజరు కానున్న 941 మంది విద్యార్థులు. రైతు పొలాలపై విశాఖ సిమెంట్ కర్మాగారం వెదజల్లే దుమ్ము, తీవ్రంగా నష్టపోతున్న రైతులు. ఆహార భద్రత కార్డుల సర్వే 90% పూర్తి చేసిన అధికారులు. పెద్దెముల్ మండల కేంద్రంలో 119 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని గుమాస్తా నగర్లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19న ఆదివారం ఉదయం 6 గంటలకు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, 9 గంటలకు తాండూరు పట్టణపుర వీధుల గుండా పల్లకీ సేవ, సాయంత్రం 5 గంటలకు బోనాలు నిర్వహించనున్నారు. 20వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, మహామంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ, మధ్యాహ్నం 1 గంటకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు అర్చకులు జగదీశ్వర స్వామి, గాజుల శాంతకుమార్, డాక్టర్ సతీష్ కుమార్, చందు, మచ్చేందర్ రెడ్డి తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని అమ్మవారి కరుణ కటాక్ష కృపకు పాత్రులు కాగలరని నిర్వాహకులు కోరారు. తాండూరు పట్టణంలోని గుమాస్తా నగర్లో వెలిసినటువంటి శ్రీ కట్టమైసమ్మ జాతర బోనాల పండుగ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆదివారము 19 మరియు 20 తారీఖు సోమవారం 2 రోజులు ఘనంగా బోనాల పండుగ జాతర మహోత్సవాలు కాలనీవాసులు అందరి సహాయ సహకారంతో అమ్మవారి జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. సో ఆదివారం రోజు ఉదయం 6 గంటలకు అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, ఉదయం 10 గంటలకు పల్లకి సేవ మరియు సాయంకాలం 4 గంటలకు బోనాల కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సోమవారం రోజు అమ్మవారికి సుప్రభాత సేవ, అన్నదాన కార్యక్రమం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున ఇటు కార్యక్రమానికి తాండూరు పట్టణ భక్తాదులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి శ్రీ కట్టమైసమ్మ మాతను దర్శించి అమ్మవారి సంపూర్ణ కరుణా కటాక్ష కృపకు పాత్రలు కాగలరని మనం. శ్రీ కట్టమైసమ్మ మాత జాతర ఉత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇటు జాతర మహోత్సవానికి కాలనీవాసులందరూ కూడా పాల్గొని మరి అలాగే ప్రతి ఇంటి నుండి బోనం వచ్చేటట్లు చూడాలని, మరి అలాగే ఈ యొక్క మైసమ్మ జాతర ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు ఈ యొక్క జాతరను పురస్కరించుకొని వివిధ గ్రామ వార్డులకు సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మ కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. మరి 19/1/2025 ఆదివారం రోజు బోనాలు ఉంటాయి. ఉదయం 9:30-10 గంటలకు పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం బోనాలు ఉంటాయి. మరి అలాగే 21 సోమవారం రోజు నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతూ శ్రీమాత్రే నమః. తాండూరు పట్టణ ప్రజలకు విన్నపం. రేపు 20వ తారీఖు నాడు 19వ తారీఖు నాడు ఇక్కడ తాండూరు ఇక్కడ ఆర్వే సంఘం దగ్గరలో ఉన్నటువంటి కట్టమైసమ్మ అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది. తాండూరు ప్రజలందరూ వచ్చి చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాము. ప్రతి సంవత్సరం లాగానే కంటే ప్రతి సంవత్సరం మెరుగుపరుచుకుంటూ అద్భుతంగా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము ఇంకా మెరుగుగా చేసేదానికి కూడా తగు ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చి ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. 20వ తారీఖు సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం కలదు మధ్యాహ్నం.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 941 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తాండూరు పట్టణంలో 941 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తాండూరు పట్టణంలో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1లో 240 మంది, న్యూ నలంద పాఠశాలలో 245 మంది, సెయింట్ మార్క్స్ ఉన్నత పాఠశాలలో 240, ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాలలో 216 మంది, మొత్తం 941 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష నిర్వహణకు 218 మంది సిబ్బంది హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తాండూరు మండలం మల్కాపూర్ శివార్లోని ఐసీఎల్ సిమెంట్ కర్మాగారం నుండి వెదజల్లే దుమ్ము పంటలపై పడి తీవ్రంగా నష్టపోతున్నామని మల్కాపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఐసీఎల్ యాజమాన్యాన్ని కలిసి తమకు నష్టపరిహారం చెల్లించాలని యాజమాన్యానికి వినతి పత్రాన్ని అందజేశారు. తాండూరు ఎంఆర్ఓను కూడా కలిసి విశాఖ ఫ్యాక్టరీ నుండి వెదజల్లే దుమ్ము వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, తమకు ప్రభుత్వం ద్వారా లేదా కర్మాగారం ద్వారా నష్టపరిహారం అందించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు హనుమంతు, ఉల్లి నరసింహులు, జగ్గప్ప, అనంతయ్య, రాజశేఖర్, సంజప్ప గౌడ్ తదితరులు కోరారు. వారికి మాజీ ఎంపీటీసీ రఘునందన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. చేసుకున్నారు. అయితే మా యొక్క భూములపై పంటలపై డస్ట్ విపరీతంగా పడి నష్టపోతున్నాము. మా యొక్క పొలాలకు వాళ్ళు నష్టపరిహారం ఇవ్వగలరని మా యొక్క విలేజ్లో ఉద్యోగాల గురించి కూడా మేము మాట్లాడుతున్నాము, గ్రామం డెవలపింగ్ గురించి మాట్లాడుతున్నాము, రోడ్ల గురించి మాట్లాడుతున్నాము. అయితే ఈ యొక్క ఫ్యాక్టరీ గురించి అనేక విధాలమైన నష్టపోతున్నాం మేము. ఈ యొక్క ఫ్యాక్టరీ వారు దాన్ని తొందరగా మా పొలాలపైన పడే డస్ట్ గురించి వచ్చి పొలాలను చూసి దాని యొక్క పరిహారం చెల్లించగలరని విజ్ఞప్తి చేస్తూ ఇది ముగిస్తున్నాం తెలుపుకుంటాం. తాండూరు మండల్ మల్కాపూర్ గ్రామం ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ మా గ్రామంలో ఉంది. గత 98లో స్టార్ట్ అయింది ఐసీఎల్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్. మన గ్రామంలో రైతులు భూమి కోల్పోయిన వరకు ల్యాండ్ లూజర్కు ఏ ఒక్కరికి జాబ్ ఇవ్వలేదు, కనీసం దినసరి కూలీల గిట్ట తీసుకోలేదు. ఇప్పుడు కొత్త మేనేజ్మెంట్ వచ్చింది కాబట్టి రైతులు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి, మరియు డైలీ వేజ్ లేబర్ ఇట్లా మీరు మా గ్రామంలో తీసుకోగలరు, గ్రామం డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాం. అంటే ఎంఆర్ఓ గారికి ఇట్లా ఇంతకుముందు తెలిపినాము. మరి ఎంఆర్ఓ గారు ఇట్లా చొరవ చూపుకొని దానిపైన ఏముందో కట్టుబడి ఆ ఫ్యాక్టరీ నుంచి ఏముందో రిపోర్ట్ తీసుకొని అక్కడ ఏం ఫ్యాక్టరీలో డస్ట్ పడుతుందని రిపోర్ట్ తీసుకొని ఇంతకుముందు మాకు 2009లో సంగం కలర్ మల్కాపురం స్క్రాప్ డ్యామేజ్ ఇవ్వాలని ఒక లెటర్ గిట్లా మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చిండ్రు. ఆ లెటర్ గిట్లా మా దగ్గర ఉంది, మీకు కావాలంటే చూపిస్తామని మనం చేస్తాం. అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మల్కాపూర్లోని ఐసీఎల్ ఫ్యాక్టరీకి మల్కాపూర్ రైతులందరూ కలిసి రావడం జరిగింది. మరి ఐసీఎల్ ఫ్యాక్టరీ చుట్టూ మల్కాపూర్ రైతుల యొక్క భూములు ఉన్నాయి. ఆ భూములలో విపరీతమైన డస్ట్ పడడం వల్ల రైతులు పంట పొలాలను నష్టపోతున్నారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి గిట దిగుబడి రాకుండా ఆ పంట పొలాలలో డస్ట్ చేరి పంటలు అవ్వడం లేదు. కావున ఈరోజు రైతులు చుట్టుపక్కల ఉన్న రైతులందరూ వచ్చేసి ఈరోజు ఐసీఎల్ ఫ్యాక్టరీ డిప్యూటీ మేనేజర్ జ్ఞానేశ్వర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించి మీ యొక్క పంట పొలాలను పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకొని మీకు మంచి న్యాయం చేస్తానని వారు మాకు చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పట్ల శ్రీనివాసరెడ్డి గారు, బసయ్య గారు, హన్మప్ప గారు, మరి ఉల్లి నరసింహులు గారు, అనంతయ్య గారు, మహమ్మద్ గారు, బోయిన్ జగ్గప్ప గారు వీళ్ళంతా కలిసి పాల్గొని వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఐసీఎల్ ఫ్యాక్టరీ గత 30 సంవత్సరాల నుంచి స్థానికులకు ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలే కానివ్వండి, మరి అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి పనులు కూడా కంటికి కనపడనట్లు ఉన్నాయి. మరి సిఎస్ఆర్ ఫండ్ కింద మరి ఏ విధమైన అభివృద్ధి చేసిర్రు అని అడగడం కూడా జరిగింది.
కానీ ఇప్పుడు వచ్చిన కొత్త డిప్టీ హెచ్ఆర్ మేనేజర్ గారు ఇవన్నీ మాకేం తెలియదు, ముందు చూసి మేము చేపిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు అల్ట్రాటెక్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. మరి మా విషయం కూడా వారికి మీ ద్వారా తెలిపి మా గ్రామ అభివృద్ధిలో మాకు స్థానికులు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా మరి పంట పొలాల్లో పడుతున్న డస్ట్కి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరుకుంటూ వారిని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా వివరించాలని అడగడం జరిగింది. ఈ విషయంలో కూడా వారు స్పందించి తగు న్యాయం చేస్తామని చెప్పినారు. ధన్యవాదాలు. తాండూరు పట్టణంలో కొనసాగుతున్న ఆహార భద్రతా కార్డుల సర్వే 90% పూర్తయినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. తాండూరు పట్టణంలో 1193 కుటుంబాలకు సర్వే నిర్వహించనున్నట్లు, అందులో 90% సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కాగా తాండూరు పట్టణంలో ప్రజాపాలన దరఖాస్తుల ప్రకారం చాలా మందికి ఆహార భద్రతా కార్డులు అవసరం ఉంది. ముఖ్యంగా నూతన పేర్లను చేర్చడం తదితర అంశాలు ఉన్నాయి. ఆహార భద్రతా సర్వేపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ముక్తార్ మాట్లాడుతూ కేవలం 10% మాత్రమే ఆహార భద్రతా కార్డులపై సర్వే నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కూడా వెంటనే అందించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని ముక్తార్ నాజ్ ఒక ప్రకటనలో కోరారు. అదేవిధంగా ప్రభుత్వం 6 గ్యారెంటీల విషయంలో పూర్తిగా విఫలం చెందిందని కౌన్సిలర్ ముక్తార్ నాజ్ ఆరోపించారు. अस्सलाम वालेकुम, आदाब। ज़रूरी इत्तला है 16 जनवरी 2025 से हर वार्ड में राशन कार्ड की इंक्वायरी हो रही है। जितने राशन कार्ड के एप्लीकेशन गए थे उतने नहीं हैं, ओनली 10% एप्लीकेशन लेके वो लोग इंक्वायरी के लिए आए हैं। जिस किसी का भी नाम नहीं आया आप मंडल ऑफिस में जाके मालूम करिए, पता करिए, आपको मालूम पड़ जाता। और हमारे एमएलए साहब से मैं गुजारिश कर रहा हूँ, तकरीबन 2 महीने से ऊपर हो गया शादी मुबारक कल्याण लक्ष्मी के चेक्स रेडी करके तहसील ऑफिस में रखे हुए हैं, वो दे रहे नहीं। क्यों नहीं दे रहे? आप वक्त निकाल के फौरी वो चेकों को तकसीम करिए, क्योंकि लोग परेशान हैं। और हमारे एमएलए साहब से और एक गुजारिश ये है, तांडूर के ऊपर नज़र रखिए और तांडूर को क्लीन और ग्रीन रखिए। हर जगह कचरे का अंबार लगा हुआ है, मच्छर इतने हो गए हैं और पानी वक्त पे नहीं आ रहा, लोग परेशान हैं। ऐसे प्रॉब्लम देखिए साहब, टाउन है ये बहुत बड़ा, आप इसको लाइट मत लेना और इसको फौरी आप अपना आर्डर देकर ये पानी की सहूलत करिए और क्लीन और ग्रीन के काम करिए आप लोग। और हमारे सीएम साहब भी 6 गारंटी में फेल हो गए, अभी तक देने का वादा करे थे 3 महीने में, अब होके 12-13 महीने हो गए, अभी तक कोई गारंटी मुकम्मल नहीं हुई। जैसा कि 4000 रुपये पेंशन, 2500 रुपये महिला के लिए, 1 तोला सोना, और गैस का है, करंट का है और बसों का है। ये अनमुकम्मल गारंटीज है, इसको पूरा करिए वरना पब्लिक आपको छोड़ने वाली है। जैसा बिठाई है वैसा निकाल के फेंक भी सकती है आपको। लिहाजा मैं अदबन और एक बार गुजारिश कर रहा हूँ, राशन कार्ड के बारे में लाइट मत लीजिए आप लोग। आप फौरी अपने लीडर और अपने काउंसलर को पकड़कर सीधा मंडल ऑफिस जाइए। आप जो एप्लीकेशन दिए थे वो रसीदें रखकर, और आपका हक है, आप लड़कर अपने हक को हासिल कर सकते। इंदिरा माई लू वही लू उल्लू बना रहे हमारे को, ये गवर्नमेंट उल्लू बनाने की है, खाली जिराक्सा करना फिरना, जिराक्सा करना फिरना, ये काम चल रहा है। लिहाजा हमारे एमएलए साहब हमारे तांडूर में टाउन में ज़्यादा नज़र नहीं आ रहे, ज़्यादा कहाँ हैं मालूम नहीं हमारे एमएलए साहब। और तांडूर में आए तो तांडूर के ऊपर नज़र रखो, और तांडूर टाउन पे नज़र रखो, तांडूर टाउन में क्या हो रहा वो भी नज़र रखो, तांडूर म्युनिसिपल में क्या हो रहा वो भी नज़र रखो। अल्लाह हाफिज़। పెద్దెముల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో 119 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దెముల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 119 మంది లబ్ధిదారులకు 1,19,13,804 రూపాయల చెక్కులను అందజేశారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవనీయులు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు వేదిక అలంకరించాల్సిందిగా
నెక్స్ట్ ఈరోజు మన పెద్దేమ మండలంలో తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable